पतिकुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन् नोतिभिः सीदसादनम्। ओम शांति शांति शांतिः। ओम देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जं दुहाना धेनुर्वागस्मानुपसृष्टुतैतु। ओम शांति शांति शांतिः। ओम यश्चन्दसां वृषभो विश्वरूपः छन्दोभ्योऽध्यमृतात् सम्बभूव समेन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरं मे विचर्षणं जिह्वा मे मधुमत्तमा कर्णाभ्यां भूरि विश्रुवं ब्रह्मण कोशोषि मेधया पिहितः श्रुतं मे गोपाय। ओम शांति शांति शांतिः। ओम नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆయన కథలో ముఖ్యాంశాల్లో కీచక వధ ఉపకీచకుల వధ అయినది అవడంతో పౌరైః గంధర్వకృతే కీచకవధే కథితే విరాటः తాన్ దగ్ధుం భృత్యానాశాప్య అంటే పౌరుల చేత ఆ పౌరుల ద్వారా గంధర్వులు చేసినటువంటి ఆ కీచకవధ వృత్తాంతాన్ని విన్నటువంటి విరాటుడు ఆయనని దగ్ధం చేయమని చెప్పేసి ఆ సేవకులని ఆదేశించడం, ద్రౌపది నిర్వాసనార్థే సుదేష్నాం అబ్రవీత్, ఈ ద్రౌపది ఇంకా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, కీచకవధకి కారకురాలైనటువంటి ఆ ద్రౌపదిని నిర్వాసన చేయించవలసినది అని చెప్పి సుదేష్ణకు చెప్పడం, ద్రౌపది విరాట నగరం ప్రత్యాగత్య మహానసద్వారి స్థితం భీమం ప్రతి సంకేతనోక్త్వా నర్తనాగారే అర్జునం దదర్శ. ఇంకా మరి అక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి కాబట్టి ఆవిడ ఆ మహానసం అంటే ఆ పాకశాల దగ్గర ఉన్నటువంటి భీమసేనునికి ఒక సంకేతం ద్వారా చెప్పి ఈ విషయాన్ని, అలాగే నర్తనశాలలో ఉన్నటువంటి అర్జునుని కూడా దర్శనం చేసుకుని రాజకన్యాభి ఆశ్వాసితాయాః సైరేంద్రియాః కటాక్షపూర్వకం బృహన్నలయ సంవాద. ఆ విధంగా సైరేంద్రికి బృహన్నలకి మధ్య కూడా ఒక చిన్న సంభాషణ జరుగుతుంది. ఆ తరువాత రాజగృహ ప్రవిష్టాం ద్రౌపదీం ప్రతి సైరేంద్రి గచ్చ భద్రంతే, సైరేంద్రి గచ్చ భద్రంతే, ఆ రాజగృహంలో ప్రవేశించినటువంటి ద్రౌపదికి సుదేష్ణ ద్వారా ఈ ఆదేశం, సైరేంద్రి ఇంకా వెళ్ళిరామ్మా నీకు శుభముగాక అని చెప్పి ఆవిడ్ని నిర్వాసన చేసేటువంటి ఆదేశం ఇవ్వడం. ఆ విధంగా చెప్పినటువంటి సుదేష్ణాం ప్రతి ద్రౌపది త్రయోదశాః పర్యంతం, ఓ 13 రోజుల దాకా అయినా సరే రాజాశ్రమ్యం అత్యాతి అబ్రవీత్, రాజాశ్రయం ఇప్పించమని చెప్పి అనుమతి కోరడం. ఈ విధంగా ఆ కీచకవధ పర్వం ముగిసింది. ఇంకా తర్వాత ఉత్తర గోగ్రహణకి ఉపక్రమణంగా జరుగుతున్న విషయాలు ఏమిటంటే, దుర్యోధన ప్రయుక్తై చారైః, దుర్యోధనుడు చేత ప్రయుక్తం నియమించబడినటువంటి ఈ చారులు ఎవరైతే ఉన్నారో గూఢచారులు, అన్విషద్భిరపి వాళ్ళు ఎంతో అన్వేషణ చేసినప్పటికీ కూడా పాండవ ప్రవృత్తిం అలభమానైః, పాండవులు ఎక్కడ ఉంటున్నారు ఏమిటి, వాళ్ళ యొక్క సంచారాలు ఏమిటి అనేటువంటి సమాచారం గురించి ఏ విధంగా తెలుసుకోలేనటువంటి వారై విరాట నగరే, అయితే అక్కడ జరిగిన ఒక సమాచారాన్ని మట్టుకు హస్తినాపురానికి తీసుకువెళ్ళారట. ఏమిటది? సైరంధ్రీ నిమిత్తం గంధర్వైః అదృశ్యమానైః, నిశి అర్ధరాత్రి పూట సైరంధ్రి కోసం అని చెప్పి, సైరంధ్రిని కాపాడడానికని చెప్పి ఎవరో గంధర్వులట, వారు సానుజభ్య ఆ తమ్ములతో కూడా, కీచకుని యొక్క తమ్ములతో సహా కీచకుని తమ్ములతో సహా కీచకస్య వధం శ్రుతవద్భిః, అది విన్నటువంటి వారై దానిని హస్తినాపురం గత్వా హస్తినాపురానికి వెళ్ళినటువంటి వారై రాజ్ఞే తస్య వృత్తాంతం నివేదనం,
ఆ దుర్యోధన మహారాజుకి ఈ వృత్తాంతాన్ని అంతటగా వాళ్ళు నివేదించారటండి. అయితే ఆ తర్వాత అది విన్నటువంటి చారాణం అజ్ఞాన దుర్యోధనస్య విషాద, అయ్యో నేను పంపించిన చారులకి ఏ విధమైనటువంటి సమాచారం కూడా అందలేదే, ఈ ఈ పాండవుల గురించినటువంటి సమాచారం అందలేదన్నటువంటి ఒక దుఃఖం దుర్యోధనుని ఆవరించింది. కర్ణేన చారాంతర ప్రేషణ విధానం, నువ్వేం దుఃఖపడకపోయ్యా, ఇంకొక మార్గాంతరం ఉంది, వేరే చారులను పంపిద్దామని చెప్పి కర్ణుడి యొక్క ఆలోచన. దుశ్శాసనేన తదనుమత్యపి పాండవానాం వినాశ సంభావనం, దుశ్శాసనుడు దానికి అంగీకరించి అలాగే పంపిద్దామని చెప్పి పాండవుల యొక్క వినాశనాన్ని ఆయన ఊహించడం. అయితే అది విన్నటువంటి ద్రోణుడు దుర్యోధనం ప్రతి న తాదృశ వినశ్యంతి ఇత్యాది ప్రకారేణ ద్రోణోపదేశ, ఆ విధంగా నువ్వు చేసేటువంటి కుయుక్తులకి వారు వినాశం పొందేటువంటి అవకాశమే లేదు నాయన అని చెప్పి ద్రోణుడు ఉపదేశం చేయడం. పాండవానాం ధర్మే నిత్యతయ, వాళ్ళు ధర్మంలో నిరంతరం ప్రతిష్ఠితమై ఉండడం వల్ల, అందుచేత ఎత్ర సర్వతః శుభాన్యేవ సన్నిపతంతి, ఎక్కడైతే వారు ఉంటున్నారో వారు ఉన్నటువంటి ప్రదేశంలో ఎప్పుడు కూడా శుభములే సంభవిస్తూ ఉంటాయి. స తదధిష్ఠతో దేశయితి, అటువంటి శుభాలు సంభవిస్తున్నటువంటి దేశంలో వాళ్ళు ఉంటారు అనేటువంటి విషయాన్ని భీష్మేణ పాండవ నివాస లక్షణ అభిధానం, పాండవులు ఎక్కడైతే నివాసిస్తున్నారో దాని యొక్క సూచనలు ఉన్నటువంటి వివరాలని, ఆ లక్షణాభిధానం, ఆ లక్షణాలని, పాండవులు ఎక్కడ నివసిస్తారో ఆ దేశం ఎలా ఉంటుంది అనేటువంటి ఆ లక్షణాలని ఆయన చెప్పడం. ఆ తర్వాత నీత్యుపదేశ పూర్వకం కృపస్య ఉపదేశ, కృపాచార్యుల వారు కూడా ఈ దుష్ట చతుష్టయానికి మీ కుయుక్తులేమో ఈ పనికిరావయ్యా అని చెప్పి వాళ్ళు సలహా ఇవ్వడం. ఆ తరువాత వీరి మాటను చెవిని పెడుతూ దుర్యోధనుడు ఉపక్రమణం చేసినటువంటి పథకాలు అవన్నీ కూడా ఈ రోజున విందాం. అయ్యా. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠ సప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం జయశ్వతాత్మ. వసిష్ఠాయ నమో నమః. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఓం శివాయ నమః. గోహరణ పర్వము 25వ అధ్యాయం. దుర్యోధనుని వేగులు పాండవుల యొక్క జాడ తెలియక తిరిగి వచ్చుట. వైశంపాయన ఉవాచ, ఇప్పటి వరకు సింహావలోకంలో చెప్పుకున్నట్టు కీచక వధ అయింది. ఇక గోహరణ పర్వము అంటే దక్షిణ గోగ్రహణము ఉత్తర గోగ్రహణము రెండిటి యొక్క సమ్మిశ్రితమైనటువంటిది. పాండవ విజయం ఎలా జరుగుతుందనే అంశాలు ఇప్పుడు మనం స్వాధ్యాయం చేసుకోబోతున్నాం. పాండవుల యొక్క పాండవులు ఎక్కడున్నారనే విషయాన్ని వేగులు అంటే గూఢచారి వ్యవస్థను నియమించాడు దుర్యోధన మహారాజు. ఆ దుర్యోధన యొక్క గూఢచారులు ఎక్కడెక్కడ తిరిగారు, ఎక్కడెక్కడ చూసి పాండవుల కోసం వెతికి తిరిగి ఏమి విన్నవిస్తున్నారు అనేది ఈ 25వ అధ్యాయంలో చెప్పబడుతుంది. 25వ అధ్యాయము వైశంపాయన ఉవాచ. కీచకేతు హతే రాజా విరాట పరవీర శోకమాహార యత్రీవం సామాత్య సపురోహిత. వైశంపాయన వారు ఇలా అంటున్నారు జనమేజయ మహారాజుతో, రాజా, కీచకుడు మరణించిన తరువాత శత్రువీరులు సంహరించే విరాట మహారాజు మంత్రి పురోహితులతో కలిసి చాలా దుఃఖించాడు. కీచక వధ అనంతరం చాలా దుఃఖించాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని గురించి సోదర సహితంగా కీచకుడు చంపబడడం, అంటే 105 మంది ఉపకీచకులు మరియు కీచకుడు భయంకరమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వారు సోదర సహితంగా చంపబడ్డం అనే విషయం నగరంలోని సామాన్య జనులంతా
దీన్ని పెద్ద దుర్ఘటనగా దుస్సాహసంతో చూసిన ఒక పనిగా తలచి ఆశ్చర్యపోతూ వచ్చారు. అంతేకాదు ఈ విషయాన్ని ఆ నగరమే కాకుండా అనేక నగరాల్లో గుంపులు గుంపులుగా జన కూడుకొని జనసమూహాలు చర్చించుకోవడం మొదలుపెట్టాయట. ఈ వార్త దావానంలాగా వ్యాపించింది ప్రపంచమంతా. మహాబలవంతుడైన కీచకుడు తన శౌర్యం చేత మహారాజుకు చాలా ప్రియమైన వాడు అనుకుంటున్నారు. ఆ విరాట నగరంలో ముఖ్యంగా ఈ కీచకుని యొక్క ప్రాముఖ్యత తెలిసిన వారు చాలా చాలా ముఖ్యం. వాడు మహారాజుకి తస్మిన్ పురే జనపదే సంజల్పో అభూచ్య సంఘశ శౌర్యాధి వల్లభో రాజ్ఞ మహాసత్వ సకీచక అన్నారు. ఆసీత్ ప్రహర్త సైన్యానాం దారమర్షి చ దుర్మతి స హతః ఖలు పాపాత్మ గంధర్వైర్ దుష్టపూరుష. అంతేకాదు ఇతడు శత్రు సైన్యాలను నాశనం చేసేవాడు కాదు, కీచకుడు దుర్బుద్ధి గలవాడు, పరస్త్రీలను బలాత్కారం చేసే పాపాత్ముడు, దుష్టుడు ముఖ్యంగా. కాబట్టి అతన్ని గంధర్వులు సంహరించాడు అనే ఆ ప్రత్యేకమైన వాని యొక్క దుర్గుణాలను కూడా ప్రస్తావించుకుంటూ జనసమూహాలు మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి. ఇచ్చి జల్పన్ మహారాజ పరానీక వినాశనం దేశే దేశే మనుష్యాశ్చ కీచకం దుష్ప్రదర్శనం. శత్రు సంహారం చేసే దుర్ధర్ష వీరుడైన కీచకుని గురించి దేశ దేశాల్లో జనం ఇలా మాట్లాడుకుంటున్నారు. అలా అలా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దుర్యోధనుడు పంపిన చారులు అంటే గూఢచారి వ్యవస్థ ఈ విషయాన్ని గుర్తిస్తూ అనేక దేశాల్లో సంచరిస్తున్నారు. వారు ఎన్నో గ్రామాలు, నగరాలు, వనాలు, దేశాలు వెతుకుతున్నారు. అన్ని వారు వెతికి వెతికి ఈ వార్తలు కూడా విన్నారు. ఏదైతే కీచక వధ గురించి చెప్పబడుతున్నదో అది కూడా విన్నారు. అథవై దార్తరాష్ట్రేణ ప్రయుక్తాయే బహిశ్చరాహ మృగయిత్వా బహూన్ గ్రామాన్ రాష్ట్రాన్ని నగరాన్ని చ సంవిధాయ యథా దృష్టం యథాదేశ ప్రదర్శనం కృతకృత్యా నివర్తంతతే ఝరా నగరం ప్రతి తత్ర దృష్టాతు రాజానం కౌరవ్యం ధృతరాష్ట్రజం ద్రోణ కర్ణ కృపై సార్ధం భీష్మేణ చ మహాత్మన సంగతం భ్రాతృభిశ్చాపి త్రిగర్తైశ్చ మహారథై దుర్యోధనం సభామధ్యే ఆసీనమిదమబ్రువన్. ఈ విధంగా వారు ఆచారులు దుర్యోధన మహారాజు ఎక్కడైతే ఉంటాడో అక్కడికి ఈ విషయాలను, జరిగిన విషయాలను ఎంతవరకు వారు చూశారో, ఏం చూశారనే విషయాన్ని చెప్పడానికి బయలుదేరారు. ఇక ఆ సభలో ఎవరెవరు ఉన్నారు అంటే ధృతరాష్ట్ర కుమారుడు అయినటువంటి దుర్యోధనుడు, వారితో పాటు ఆ సభలో ద్రోణుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, భీష్ముడు అంతేకాకుండా మిగిలిన సోదరులందరూ, మహారథకుడైన త్రిగర్తాధీశుడు సుశర్మ, వీరందరూ కూడా అక్కడ ఉన్నారు. అక్కడికి గూఢచారులు వెళ్ళి ఇలా చెప్పడం మొదలుపెట్టారు. చరా ఊచుహు కృతో అస్మాభి పరో యత్న తేషాం అన్వేషణే సదా పాండవానాం మనుష్యేంద్ర తస్మిన్ మహతి కాననే. ఈ విశాలమైన అరణ్యాల్లో పాండవుల కోసం గొప్ప ప్రయత్నం చేశాం. ఎట్లాంటి ప్రయత్నం చేశారంటే ఆ అరణ్యంలో వృక్షాలు, లతలు, పొదలు, నిర్జన వనం ప్రతి మూలలా వెతికారట. పాదాల గుర్తులు కూడా వెతికారు. పాండవుల యొక్క పాదాలు ముఖ్యమైనటువంటివి. పాండవుల యొక్క పాదాల ముద్రలో ఒక రకమైనటువంటి చిహ్నాలు ఉంటాయి. శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ముద్రల్లో ఒకళ్ళు అయితే సాముద్రిక శాస్త్ర ప్రకారము పాండవులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ముద్రలు ఉంటాయి. భీముడికి ఒక ముద్ర, అర్జునుడికి కొన్ని శంఖ చక్రాలు ఏదంటే కృష్ణుడికి ఉంటాయో కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటివి భీముని కాళ్ళ పైన, మిగిలిన వాళ్ళ కాళ్ళ పైన ఉంటాయి. ఆ ముద్రలు కొన్ని చోట్ల గుర్తించడానికి వీలుగా ఉంటుంది. ఇది అనేక సన్నివేశాల్లో చెప్పడం జరిగింది మహాభారతంలో. యక్ష ప్రశ్నల ముందు మిగిలిన, అంతేకాకుండా నహుషుడు ఒక కొండ చిలువ ఆకృతిలో భీముణ్ణి మింగినప్పుడు అప్పుడు రక్షించడానికి వెళ్ళినటువంటి ధర్మరాజు ఆయన కాలు గుర్తులు పట్టే ఇలాగే వెళ్తారు. కాబట్టి ఆ కాలంలో పాండవుల యొక్క పాదాల గుర్తులు గురించి వెతకడం అనేది ఒక ఉపాయం వారికి, గూఢచారులు. అది ఇక్కడ చెప్పడం జరిగింది. గిరికూటేషు తుంగేషు నానా జనపదేషు చ జనాకీర్ణేషు దేశేషు ఖర్వటేషు పురేషు చ నరేంద్ర బహుశో అన్విష్ట నైవ విద్మశ్చ పాండవాన్ ఆత్యంతం వా వినిష్టాస్తే భద్రం తుభ్యం నరషభ. ఎత్తైన పర్వత శిఖరాల మీద వెతికారు. ఇంతవరకు వనాల గురించి చెప్పారు. అంతేకాకుండా
ఇప్పుడు ఎత్తైన శిఖరాల మీద వెతికాం, వేరు వేరు దేశాల్లో వెతికాం, జనం గుంపులుగా ఉన్న చోట్ల వెతికాం, కొండ లోయల్లో ఉండే గ్రామాల్లో, అంటే ఉదాహరణకు మన ఉత్తరాంచల్ అలాంటి సందర్భంలో చిన్న చిన్న ఆ లోయల్లో ఉండే గ్రామాలు అక్కడ వెతికాం, రకరకాల పట్టణాల్లో వెతికాం. పట్టణము అంటే నగరము పట్టణానికి తేడా ఏంటంటే సాధారణంగా సముద్ర తీర ప్రాంతంలో ఉండేవి పట్టణాలు, అలాంటి ప్రాంతాల్లో కూడా వెతికాం. సీ షోర్స్ దగ్గర ఉండేటువంటివి వెతికామన్నారు. అక్కడ కూడా పాండవుల జాడ తెలియలేదు. నరశ్రేష్ఠ నీకు శుభం కలుగుతుందంటూ మధ్య మధ్యలో దుర్యోధన మహారాజుని వారు దీవిస్తూ స్వస్తి చెబుతూ వారి యొక్క విషయాలను చెబుతున్నారు. అంతేకాదు రథాలు వెళ్ళేటువంటి బాటలో కూడా అన్వేషించాం. పాండవులు ఎలా వెళ్ళారో ఎక్కడ ఉన్నారో మాకు తెలియడం లేదు అని చెప్తున్నారు. నహివిద్మో గతి తేషాం వాసం హి నరసత్తమ కించిత్ కాలే మనుష్యేంద్ర సూతానా మనుగా వయం. ఒక సూతుడు అనేవాడు, ఇక ఒక సూతుడు ఉన్నాడు. ఈ సూతులు రథ సారథులు వారితో పాటు, అంటే మీరు దీని కనుక గమనిస్తే అరణ్యవాసం చివర కొంతమంది సూతులను వాళ్ళు ద్వారకా నగరానికి పంపడము ఆ విధంగా జరిగినప్పుడు వారితో పాటు వీరు కూడా వెళ్ళారట. పాండవుల యొక్క సూతులతో పాటు, అంటే రథాన్ని ఎవరైతే తోలుతారో వాళ్ళతో పాటు వెళ్ళి కొంత దూరం వెళ్ళి మేము గమనించాం ఏం జరుగుతుందో. ఒక యథార్థ విషయాన్ని చెబుతున్నాను. పాండవ రథసారులు ద్వారకా నగరానికి వెళ్ళారు. రాజేంద్ర, అక్కడ ద్రౌపది గాని మహావ్రతాన్ని పూనిన పాండవులు గాని, మహావ్రతాన్ని అంటే 13 సంవత్సరాలు మహావ్రతాన్ని పూనినటువంటి పాండవులకు జాడ మాకు తెలియలేదు అంటున్నారు. ద్వారకా నగరానికి కూడా వెళ్ళారట. ప్రాప్తా ద్వారవతీం సూత వినా పార్థై పరంతప. వినా పార్థై పరంతప, వాళ్ళు పార్థులు అంటే పృథ యొక్క సంతానాన్ని పార్థులు అంటారు. పృథ అంటే కుంతీదేవి యొక్క మరో పేరు. ఆ పార్థులు వాళ్ళ యొక్క సారథులు వెళ్ళారు కానీ వినా పార్థై, పార్థులు లేకుండా ద్వారకా నగరానికి వెళ్ళారట, ద్వారవతికి. సతత్ర కృష్ణ రాజేంద్ర పాండవాశ్చ మహావ్రత. కృష్ణ అంటే ఇక ద్రౌపదీదేవి. వారు మాత్రం మాకు దొరకలేదు అంటూ, ఎక్కడో వారు నశించి ఉంటారు అంటూ వీరు చెబుతూ భరత శ్రేష్ఠ నీకు నమస్కారం అంటూ ఈ జరిగిన విషయాన్ని చెబుతున్నారు. పాండవుల మార్గం గాని, నివాస స్థానం గాని, ప్రవర్తన గాని, వాళ్ళు చేసిన పని గురించి గాని తెలియలేదు. మానవేంద్ర, ఈ పైన మేము చేయవలసిన పని ఆజ్ఞాపించు. ఇంతవరకు మేము చేశాం, వాళ్ళు ఎప్పుడొచ్చారు? వాళ్ళు మధ్య మధ్యలో కూడా అనేక సందర్భాల్లో నివేదిస్తూ ఉండొచ్చు, కానీ ఈ అంకాన్ని ప్రత్యేకంగా ఇక్కడ వ్యాస భగవానులు వారు చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏం చేయాలి మేము మీకు ప్రీతి కలిగించడానికి దుర్యోధన మహారాజా, దాన్ని మీరు సెలవేయండి అంటూ ఆ గూఢచారులు చెప్పడం అడిగారు. అప్పుడు అన్వేషణే పాండవానాం భూయ కిం కరవామహే ఇమాం జన ప్రియాం వీరవచాం భద్రవతీం శృణు. మీకు ప్రియమైనటువంటిది మంగళకరమైన మాట ఒక చిన్న సమాచారం మా వద్ద ఉంది. అదేమిటంటే, ఇక్కడ మత్స్య మహారాజు మహాబలవంతుడు సూతపుత్రుడు ఆయన సేనాని కీచకుడు ఉన్నాడు. అతడు త్రిగర్త దేశాన్ని, ఆ దేశవాసులను ఓడించాడు. అక్కడ త్రిగర్త అధిపతి సుశర్మ కూడా ఉన్నాడు అక్కడే. ఆ సుశర్మకి ఆ త్రిగర్త దేశానికి విరాట రాజ్యానికి మధ్య వైరం ఉంది. కానీ త్రిగర్త దేశాధిపతి దుర్యోధనుడికి మిత్రుడైతే, విరాట మహారాజు అంతకుముందు పాండవులకు మిత్రత్వం నెరపేవారు. ఆ సందర్భంలో పాండవుల యొక్క కొమ్ము కాచేటువంటి విరాటుడంటే దుర్యోధనుడికి కాస్తంత కోపం ఉంది మొదటి నుంచి. త్రిగర్త దేశాధిపతి కూడా అక్కడే ఉన్నాడు. ఆ త్రిగర్త దేశాధిపతి యొక్క ఓటమి, కీచుకుని వల్ల ఎలాంటి ఓటమి ఉందో దాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఉదార బుద్ధి గల కీచకుడు విరాట సేనాధిపతి, భావమరిది సుధేష్ణాదేవికి పెద్దన్నయ్య. కీచకుడు శూరుడు, వీరుడు, వ్యధలేనివాడు, ఉత్సాహం, మహాపరాక్రమం గలవాడు, యుద్ధగల ఎగిరినవాడు, సింహతుల్య పరాక్రమ, సింహ సమానమైన పరాక్రమం గలవాడు. అలాంటి వాడు ఏమైందంటే, ఒకరోజు రాత్రి సహతో నిశి గంధర్వై స్త్రీ నిమిత్తం నరాధిప అమృష్యమాణో దుష్టాత్మా నిషీధే సహ సోదరై సుహృదశ్చాస్య నిహతాహ యోధాశ్చ ప్రవరాహతాహ. అసహనం గలవాడైన వాడు, దుర్మార్గుడు. అలాంటి కీచకుడు తమ్ములతో సహా ఒక స్త్రీ కారణంగా అర్ధరాత్రి గంధర్వుల చేత చంపబడ్డాడు.
అతని ప్రియమిత్రులు, శ్రేష్ఠ యోధులు కూడా మరణించాడు. అతని ప్రియమిత్రులు, బంధువులు అంటే సోదరులు అందరూ కూడా మరణించారు. ప్రియే ప్రియమేదుపశ్రుత్య శత్రూణాం చ పరాభవం కృతకృత్యశ్చ గౌరవ్య విహత్య యదనంతరం. కురునందన, శత్రు పరాభవాన్ని తెలిపే ఈ ప్రియ విషయాన్ని నీకు కృతకృత్యులై తరువాత చేయవలసిన దాన్ని చేయండి. దీన్ని ప్రియ విషయాన్ని మేము నివేదించాం, ఇక ఏం చేయాలో మీరు చెప్పండి అని దుర్యోధనుడికి చెప్పారు ఈ గూఢచారులు జరిగిన విషయాన్ని. ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి చార ప్రత్యాగమనే పంచవింశోధ్యాయ. ఈ మహాభారతం, శ్రీ మహాభారతంలో విరాట పర్వమునందు గోహరణ ఉపపర్వమునందు చారులు తిరిగి వచ్చుట, చార ప్రత్యాగమనే అనే పంచవింశో అధ్యాయ 20వ అధ్యాయం, 25వ అధ్యాయము అని చెప్పబడింది. ఇక 26వ అధ్యాయం. ఇది విన్న తర్వాత దుర్యోధనుడు ఎలా సభాసదులతో ఆలోచిస్తున్నాడు అనే విషయం వైశంపాయన వారు ఇలా చెప్తున్నారు. వైశంపాయన వాచ తతో దుర్యోధనో రాజా జ్ఞాత్వా తేషాం వచస్తదా చిరమంతర్మన భూత్వా ప్రత్యువాచ సభాసదః. ఈ చాలాసేపు ఆలోచించాడు దుర్యోధనుడు. చాలా గొప్ప ఆలోచనాపరుడు, ముఖ్యంగా కూటనీతి అన్ని నీతులు ఎరిగినవాడు. అలాంటి దుర్యోధనుడు శత్రువుల్ని నాశనం చేయడం అనే విషయాన్ని గురించి చాలా చక్కగా ఆలోచిస్తాడు. అలాంటి దుర్యోధనుడు కాస్తంతసేపు సొంతగా ఆలోచించాడు. ఆ తర్వాత సభాసదులతో కూడా మాట కలిపాడు. సుదుఃఖం ఖలు కార్యాణం విజ్ఞాతుమంతతః తస్మాత్ సర్వే నిరీక్షధ్వం వనుతే పాండవాగతాః కార్యగతి పర్యవసానము. ఒక పని, దానికి వచ్చే రిజల్ట్ అంటే పర్యవసానం సరిగా తెలుసుకోవడం చాలా ముఖ్యకరం. అంటే ఒక పని చేసినప్పుడు ఎలాంటి ఇది వస్తుంది అనే రెండు విషయాలు తెలుసుకోవడం కోసం ఈ వ్యవస్థ ఉంది, గూఢచారి వ్యవస్థ. అనేక వ్యవస్థలు, పంచేంద్రియాలు లాంటివి రాజుకి ఈ వ్యవస్థలు. అలాంటి ఇంద్రియాల్లో ఎలాంటి జరుగుతుందని ఒక రకమైన విశ్లేషణ జరగాలి. అది చాలా మిక్కిలి కష్టం. మీరందరూ కూడా పాండవులు ఎక్కడికి వెళ్ళారో ఆలోచించి చూడండి అని ఇప్పుడు సభాసదులకి అడిగాడు. అంతేకాకుండా ఈ 13వ సంవత్సరంలో పాండవుల అజ్ఞాతవాసంలో ఎక్కువ భాగం అయిపోయింది. కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నట్టు, అప్పటికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తేషాం అజ్ఞాతచర్యాయాం అస్మిన్ వర్షే త్రయోదశే అల్పావశిష్ట కాలస్య గతభూయిష్ట మంతతః అన్నాడు. ఆ తర్వాత మిగిలిన సమయం పాండవులు ఇలా గడిపితే ఇలా ప్రతిజ్ఞాపాలన నుంచి, భారం నుంచి, ఒక భారం వారికి ప్రతిజ్ఞాపాలన అనేది, దాని నుంచి విముక్తులవుతారు. సత్యవ్రతులైన వారు పాండవులు మదధారలను స్రవించే గజరాజుల వలె, విషం కక్కే సర్పాల వలె కోపంతో కౌరవులకు దుఃఖం కలిగించే వారు అవుతారు. ఇది నిశ్చయం. ఇంతవరకు నిశ్చింతగా ఉన్నారు ఈ పాండవులు ఈ సత్యవ్రతులు కాబట్టి అలా వాళ్ళని 12 సంవత్సరాలు బయటకు పంపించారు. నిశ్చింతగా ఉన్నారు, సకల భోగాలు అనుభవిస్తూ. ఈ చివరికి వచ్చేటప్పటికి వీళ్ళకి భయం మొదలైంది కూడా. వీరు విషం కక్కే పాముల్లాగా ఆ కసితో, అంతేకాకుండా ఆ గజరాజు, చాలా మదమెక్కినటువంటి గజరాజులు వరే తిరిగి వచ్చి మన మీద వాళ్ళు ఎట్లయినా సరే దుఃఖం కలిగిస్తారు మనకి, అంటే కౌరవులకు దుఃఖం కలిగిస్తారు, ఇది నిశ్చయము అని చెప్పడం మొదలుపెట్టాడు. అజ్ఞాతవాసం అవధి వారు ఎరుగుదురు కాబట్టి గుర్తించడానికి వీరుగాని మారువేషంలో ఉంటారు. మీరు వారిని తొందరగా చాలా వేగంగా గుర్తించడానికి ప్రయత్నించండి. వారు కోపాన్ని అణుచుకొని మరలా 12 సంవత్సరాలు వనవాసం చేయడానికి అడవికి వెళ్ళాలి. ఇప్పుడు గనక మనం వారిని కనిపెడితే ఇంకొక 12 సంవత్సరాలు అడవికి వెళ్తారు. ఆ తర్వాత ఈ రాజ్యం చిరకాలం మరో సామ్రాట్టు లేనిది, వ్యగ్రత లేనిది, శత్రువు లేనిది అవుతుంది. రాజ్యం నిర్ద్వంద్వ మన్వగ్రం నిఃసపత్నం చిరం భవేత్ అది అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. కృచ్ఛ రూపధరా స్థితాః సర్వే కాలస్య వేత్తారః. వారి కాలం తెలిసిన వాళ్ళు పాండవులు. కృచ్ఛ రూపధరాః మొత్తాన్ని ప్రచ్ఛన్నంగా వేసినట్టు రూపధరాలు వేసుకున్నటువంటి వారిలో తిరుగుతూ ఉంటారు మారువేషంలో. అథా బ్రవీత్ తతః కర్ణ క్షిప్రం గచ్ఛాంతు భారత అన్యే ధూర్త నరాదక్ష నిభృతా సాధుకారిణః. ఇక దుర్యోధనుని యొక్క ప్రశంసకి నిరంతరం ప్రయత్నించేటువంటి కర్ణుడు వెంటనే ఆయన మనసెరిగిన వాడు, అంతేకాకుండా చాలా తీవ్రంగా ఆలోచించే కర్ణుడు ఈ విధంగా సమాధానం చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, నీవు వీరికన్నా ధూర్తులైనటువంటి వారు
నిండా పండినటువంటి గూఢచారులను పంపితే బాగుంటుంది, వెంటనే మనం పంపించాలి అంటూ మాట మొదలు పెట్టాడు కర్ణుడు. బ్రవీత్ తత అన్యే ధూర్తా నరాదక్ష నివృతా సాధుకారిణ. అద్భుతమైనటువంటి మర్మాలు తెలిసిన ధూర్తులైనటువంటి గూఢచారులను మనం పంపాలి. ఎక్కడెక్కడ పంపాలి అనే విషయం మరలా చెప్తున్నారు ఆయన. చరంతు దేశాన్ సంవీతా స్ఫీతాన్ జనపద ఆకులాన్ తత్ర గోష్ఠీషు రమ్యాసు సిద్ధ ప్రవ్రజితేషు చ పరిచారేషు తీర్థేషు వివిధేష్వాకరేషు చ విఘ్నితవ్యా మనుష్యైస్తైః తర్కయా సువినీతయా సువినీతయా. వాళ్ళు చాలా తెలివిగా విని అంటే చాలా వినయంగా ఉండాలి. వీళ్ళు ఈ గూఢచారులు అనేవారు మారువేషంతో ఉండి ఎలాంటి స్థానంలో అయినా ఎలాంటి వాళ్ళతో అయినా మనగలిగేటువంటి చాతుర్యం కలిగి ఉండాలి వాళ్ళు. అలాంటి వాళ్ళు తర్క అంటే వాళ్ళే అక్కడ విషయాన్ని గమనించి ఒక సత్యాన్ని వైపుకు వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళని పంపి, వాళ్ళు సన్యాసులు సిద్ధ ప్రవ్రజితేషు చ అంటే సిద్ధులు, సన్యాసులు, మహాత్ములు ఉండే ఆశ్రమాల్లో, అందమైన సభల్లో, సమృద్ధమైన జన సమూహాల్లో ఉండే దేశాల్లో అతను వెంటనే కర్ణుడు పాండవులు ఎక్కడెక్కడ ఉంటే ఎలా ఉంటుంది, ఎలాంటి చోట వాళ్ళు ఉండడానికి ప్రయత్నిస్తారనే విషయాన్ని ఊహించి ముందే చెప్పడం మొదలుపెట్టాడు. నానా విధమైన తీర్థాల్లో సర్వోత్తమ స్థానాల్లో నివసించే మనుషులను వినయపూర్వకంగా యుక్తో అడిగి ఊహతో పాండవులు ఉండే తావును గుర్తించాలి అని చెప్పాడు. అంతేకాకుండా రహస్య స్థావరాల్లో ఉంటారు వీడు మారువేషంతో. కార్యసాధన తత్పరులు, వారిని బాగా గుర్తించుకునే బుద్ధిమంతులు మారువేషాలు ధరించి మిక్కిలి నిపుణంగా ప్రవర్తించాలి. అన్వేష్టవ్యాహ సునిపుణై అని చెప్పారు. ఇలా పలువురు గూఢచారులు నదుల ఒడ్డున ఉండే పొదరిళ్లలో, తీర్థాలలో, గ్రామాలలో, నగరాలలో, అందమైన ఆశ్రమాలలో, పర్వతాల్లో, గుహల్లో కూడా వెతకండి మరొకసారి అని చెప్పాడు. అనేసి ఆగిపోయాడు. ఇక దుశ్శాసనుడు మొదలు పెట్టాడు ఆయన యొక్క మంత్రాంగాన్ని, ఆయన యొక్క ఆలోచన. ఆయన ఏమనుకున్నాడో అది చెప్పడం మొదలు పెట్టాడు మహారాజు ముందు. పాపమందు అనురక్తి గలవాడైనటువంటి వాడు, పాప భావానురాగవాన్ అని ఆయనకి విశేషణం వాడారు దుశ్శాసనుడికి. పాప భావాలు కలిగినటువంటి వాడు దుశ్శాసనుడు. జ్యేష్ఠం దుశ్శాసనస్తత్ర భ్రాతరమబ్రవీత్. దుర్యోధను యొక్క అందరి తమ్ముళ్ళలో పెద్దవాడైనటువంటి జ్యేష్ఠం దుశ్శాసనస్తత్ర భ్రాతరమబ్రవీత్ తన అన్నతో అంటున్నాడు. రాజా, చాలా కొంచెం అతి విశ్వాసం కలిగిన వాడు దుశ్శాసనుడు, చాలా పొగురైన వ్యక్తి. అవి మనకి కనిపిస్తుంటాయి వారి మనస్తత్వాల్లో. ఉదాహరణకు ఆయన భీముడికి చివర ఓడిపోతూ కూడా, ఇది ఒక కొన్ని సెకండ్లో చెప్పుకోవాల్సిన విషయం, అది ఆయన ఓడిపోతూ కూడా గుండె చీల్చేయటానికి ముందు కింద పడినప్పుడు దుశ్శాసనుడు చివర అప్పుడు కూడా ఆ చేతిని చూపిస్తూ అతన్ని గౌహ్ అని నిందిస్తాడు. ఎద్దు అంటూ అండమే కాదు, భీముడితో పాటు కింద పడిపోయి ఉంటాడు. అంతేకాకుండా మీరు ఓడిపోయిన తర్వాత మీ స్త్రీని మళ్ళా నేను అవమానిస్తాను అని చాలా అతి విశ్వాసం కలిగిన వాడు, అతి పాపానురక్తి కలిగిన వాడు. ఆ తర్వాత జరుగుతుంది, అతని చేతిని ఇంచుతాడు, గుండెని చీలుస్తాడు, రక్తపానం చేస్తాడు భీముడు ధర్మ రక్షణ కోసము, అంతేకాకుండా ప్రతిజ్ఞా పాలన కోసం. ఏషు నః ప్రత్యయో రాజన్ చారేషు మనుజాధిప ఏ తే యాంతు దత్తదేయా వై భూయాస్తాన్ పరిమార్గితుం. మనకు బాగా విశ్వాసంగా గూఢచారులను ఇవ్వదగిన సాధనాలను ఇచ్చి మరల పాండవులను వెతకడానికి పంపండి అనేసి ఆయన చెప్పేది ఏంటంటే, పాండవులు ఎప్పుడో చనిపోయి ఉంటారు, వాళ్ళు బతకడమే ఉంది, ఏదో కొండ చెరువులో మింగేసి ఉంటాయి అని చెప్పి ఆయన యొక్క మానసిక అతి విశ్వాసాన్ని ప్రకటిస్తాడు ఇక్కడ. కర్ణుడు చెప్పిందంతా మనం చేద్దాం, స్థావరాలని గూఢచారులు మరొకసారి వెతికిద్దాం, వారు ఇంకా ఇతరులు ఒక దేశం నుంచి మరొక దేశం వెళ్ళి యథావిధిగా వెతకాలి. ఇంతవరకు పాండవులు చేరగిన చోటు, వారి నివాసం, వారి ప్రవర్తన కొంచెం కూడా తెలియలేదు. ఎక్కడ రహస్య స్థావరంలో ఉన్నారో, లేకపోతే సముద్ర ఆవత తీరానికి వెళ్ళారో, లేదా మహావనంలోనే మిక్కిలి శూరవీరులం అనుకునే ఆ పాండవులు, శూరమానివ అని పదం వాడతాడు ఇక్కడ. బాల్యేశ్చాపి మహారణ్యే భక్షితా శూరమానిన. శూరులు వీరులు అనుకునే ఆ పాండవులు కొండ చెరువులు మింగాయేమో.
లేదా చాలా కాలం విషమ పరిస్థితిలో పడి వారు శాశ్వతంగా నశించిపోయారేమో. గురునందన, మనుజేశ్వర, మీరు మనస్సును స్వస్థపరుచుకొని సరైన దానిని నిండు ఉత్సాహంతో చేయండి. గురుకార్యం మహోత్సాహం మన్యసే నరాధిప, అథవా విషమం ప్రాప్య వినష్ట శాశ్వతి సమాహ. శాశ్వతంగా నశించిపోయారేమో అంటూ దుశ్శాసనుడు ఈ విధంగా చెబుతాడు. దుశ్శాసనుడు, కర్ణుడు కొన్ని వాక్యాలు పలుకుతారు. ఇది 26వ అధ్యాయం. ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి కర్ణ దుశ్శాసన వాక్యే షడ్వింశో అధ్యాయ. ఇది శ్రీ మహాభారతమున విరాట పర్వమున గోహరణ పర్వము అనే ఉపపర్వమునందు చారులను పంపుటలో కర్ణ దుశ్శాసన అభిప్రాయము. కర్ణ దుశ్శాసన వాక్యే షడ్వింశో అధ్యాయ, 26వ అధ్యాయం. ఈ విధంగా జరిగింది. అనంతరం 27వ అధ్యాయంలో ద్రోణుల వారు తర్వాత ద్రోణుల వారు తమ అభిప్రాయం చెప్తారు, భీష్ములు అభిప్రాయం చెప్తారు, కృపాచార్యుల వారు అభిప్రాయం చెప్తారు. అనంతరం వీరిని అన్నింటి సమీక్షించి దుర్యోధనుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. దుర్యోధనుడు మహా మేధావి, కానీ అన్ని అవగుణాలు కలిగిన వాడు. ఆ వేరే వారిని పాండవులు, ముఖ్యంగా పాండవుల్ని ఎలా కష్టపెట్టాలి, వాళ్ళని ఏ విధంగా నశింపజేయాలనే దాని మీద అతని యొక్క మేధావిత్వాన్ని ప్రదర్శించడం జరుగుతుంది అనేది మనకి తర్వాత అధ్యాయంలో, అంటే ధర్మరాజు భీష్ముల వారు చెప్పిన తర్వాత కృపాచార్యుల వారు దుర్యోధనుల యొక్క అభిప్రాయాలు ఒకే అధ్యాయంలో నివిడీకృతం చేయబడ్డాయి. అది అక్కడ మనకు తెలుస్తుంది. ఈ 27వ అధ్యాయం ఇప్పుడు చెప్పుకుందాం మనం. ద్రోణుని యొక్క అభిప్రాయం. వైశంపాయనుల వారు ఇలా అంటున్నారు. జనమేజయ మహారాజుతో వైశంపాయన ఉవాచ అథా బ్రవీన్ మహావీర్య ద్రోణస్తత్వార్థ దర్శివాన్ న తాదృశా వినశ్యంతి న ప్రయాంతి పరాభవం శూరాశ్చ కృత విద్యాశ్చ బుద్ధిమంతో జితేంద్రియాః ధర్మజ్ఞాశ్చ కృతజ్ఞాశ్చ ధర్మరాజ మనువ్రతాః. జనమేజయ, తత్వార్థాన్ని దర్శించేవాడు మహాపరాక్రమవంతుడు అయిన ద్రోణాచార్యుడు ఇలా అంటున్నాడు. పాండవులు వీరులు, విద్వాంసులు, బుద్ధిమంతులు, జితేంద్రియులు, ధర్మజ్ఞులు, కృతజ్ఞులు, అంటే ధర్మాన్ని ఎరిగిన వారు, కృతాన్ని ఎరిగిన వారు, అంటే వేరెవరన్నా పని చేసినప్పుడు దాన్ని ఎరిగిన వారు కృతజ్ఞులు, అది గుర్తుపెట్టుకునేవాళ్ళు. తమ పెద్దన్న అయిన ధర్మరాజు ఆజ్ఞని పాటించేవారు, ముఖ్యంగా అతని ఎడ భక్తిభావం గలవారు. ఇలాంటి మహాపురుషులు నశించరు, పరాభవాన్ని పొందరు అని ఆయన చెప్పారు. అంతేకాకుండా వారు ధర్మరాజు నీతి, ధర్మం, అర్థం వీటి తత్వం ఎరిగినవాడు. ధర్మరాజు నీతి ధర్మార్థ తత్వజ్ఞం పితృవచ్చ సమాహితం. సోదరులు తండ్రి వలె సమాహితం, అతన్ని గౌరవిస్తారు. ధర్మ మార్గమునందుండేవాడు ధర్మరాజు నిరంతరం. అతని సోదరులు కూడా అన్నలను అనుసరించేవారు. మహాత్ముడు, శ్రీమంతుడు, అజాత శత్రువు ఆయన యుధిష్ఠిరుని పట్ల సోదరులకు భక్తి ఉంది. ధర్మరాజు కూడా సోదరుల పట్ల మిక్కిలి స్నేహంతో ఉంటాడు. ఒకళ్ళ వైపు ఒకళ్ళొక అత్యంత ప్రేమ వారికి. వారి కోసం ప్రాణాలు ఇవ్వడానికి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే గొప్ప వ్యక్తులు పాండవులు. ఆ విషయాన్ని ఇక్కడ ద్రోణుల వారు చెబుతున్నారు. అంతేకాకుండా తేషాం తథా విధేయానాం నిభృతానాం మహాత్మనాం కిమర్థం నీతిమాన్ పార్థ శ్రేయో నైషాం కరిష్యతి. తన ఆజ్ఞను పాటించేవారు, వినయశీలులు, మహాత్ములు అయిన సోదరులకు నీతిజ్ఞుడైనటువంటి ధర్మరాజు ఎందుకు శ్రేయస్సు కలిగించడు? వారి గురించి, వారి శ్రేయస్సు గురించి, మరియు ద్రౌపది యొక్క శ్రేయస్సు గురించి నిరంతరం ఆలోచించేవాడు ధర్మరాజు. అలాంటి ధర్మరాజు ఎందుకు ఆలోచించడు? వాళ్ళని అత్యంత గూఢమైనటువంటి తల్లి బిడ్డని గర్భంలో పెట్టుకున్నటువంటి తన ఆలోచన అనే ఒక గర్భంలో వారిని దాచి యుక్తితో అతను కాపాడుతాడు అని చెప్పడం ఇక్కడ ద్రోణుడు. అందువల్లే వాళ్ళకి ఎలాంటి వేషాలు ధరించాలి అనే విషయాన్ని ఆయన ఒక దారి చూపించాడు మనం ఈ విరాట పర్వానికి మొదల్లో అని చెబుతూ శ్రేయస్సు కలిగిస్తాడు. తస్మాన్ యత్నాత్ ప్రతీక్షంతే కార్యస్వోదయమాగతం నహితే నాశమృచ్చేయు ఇది పశ్యామ్యహం ధ్యా. పాండవులు నశించరు, వారు అనుకూల సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారని నా బుద్ధి అనుభవాలను బట్టి నేను తలుస్తున్నాను
అని చెప్పారు. పశ్యామ్యహం ధియా, ఆయన యొక్క వారిని చాలా దగ్గర నుంచి చూసేటువంటి ఆయనకు ఒక పరమ ప్రీతి కలిగించేటువంటి, శిష్యులకి పరమ ప్రీతి కలిగించే గురువు ఆయన ద్రోణాచార్యులు వారు. అంతేకాకుండా పాండవులకు కూడా అత్యంత ప్రియమైన గురువు. కాబట్టి వాళ్ళని గమనించిన దాన్ని బట్టి నేను ఈ విషయాలు చెబుతున్నాను అంటూ, సాంప్రదాయం చేయవ యత్కార్యం తచ్చ క్షిప్రమకాలికం, ఈ సమయంలో చేయవలసిన పని బాగా ఆలోచించి తొందరలో చేయాలి. క్రేతాం సాధు సంచించ వాసచేషాం ప్రచింత్యతాం, ఆలస్యం చేయడం సరికాదు. ఎప్పుడు ధర్మ ప్రకారం రాజుకి ఏం చెప్పాలో అది చెప్పాలి. అతను ఆ కొలువులో ఉన్నాడు కాబట్టి ద్రోణాచార్యుడు ఈ కాలంలో ఒక ఇతిహాసాన్ని ఎలా చూడాలో చూడకుండా పాండవుల పక్షపాతం, ద్రోణాచార్యుల వారు ఎందుకు చెప్పారు, భీష్ములు ఎందుకు చెప్పారు, భీష్ముడు ద్రోణులు ఎందుకు కౌరవుల వైపు పోరాడారు అనే విషయాల్లో అనేక రకాల చర్చలు ఉంటాయి. అందువల్ల స్వాధ్యాయం చేయాలి మొత్తం. ఆ దృష్టితో చూసినప్పుడు ఒక రాజు కొలువులో ఉండేవాళ్ళు సేవకులైన వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులైనా, ధర్మానికి రాజు అధర్మ పరిపాలన చేసేవాడైనా కొన్ని సమయాల్లో అదే విధంగా పాటిస్తూ ఉంటారు. కొంతమంది దాన్ని వదిలేసి బయటికి రావడానికి శక్తి ఉంటుంది. కానీ ద్రోణాచార్యులు, భీష్మాచార్యులు వారు రాజు ఏం చెప్పారో ఆ కిరీటానికి, సింహాసనానికి గౌరవం ఇచ్చి ఆయన శ్రేయస్సును చేకూర్చే మాటలు ఇక్కడ చెబుతున్నారు. అంతేకాకుండా నిర్ద్వంద్వంగా పాండవుల యొక్క గొప్పతనాన్ని కూడా వారి ముందు ప్రస్తావించారు. ఈ సమయంలో చేయవలసిన పని బాగా ఆలోచించాలి. వారి పాండవుల యొక్క నివాస స్థానాలని సరిగా గుర్తించాలి. మహారాజుకి ప్రీతి కలిగించే విషయం అది. వారందరూ శూరులు, వీరులు, గొప్ప తపశ్శక్తి కలిగిన వారు. కాబట్టి వాళ్ళని తెలుసుకోవడమే కాదు, సమీపించడం కూడా చాలా కష్టము. దుర్జ్ఞేయా కలు శూరాస్తే దురాపాస్తపసావృతా, తపస్సు చేత వాళ్ళు ఆవృతమైనటువంటి గొప్ప వాడిని సమీపించడం కూడా కష్టం. అలాంటి వారిని దాని చేత వాళ్ళు కప్పబడినటువంటి వారు. శుద్ధాత్మ గుణవాన్ పార్థ సత్యవాన్ నీతిమాన్ శుచి తేజోరాశి రసంఖ్యేయ గృష్ణీయాదపి చక్షుష. కుంతిపుత్రుడైన ధర్మరాజు శుద్ధ చిత్తం గలవాడు. మళ్ళా గుర్తు చేస్తున్నాడు ధర్మరాజు గురించి. గుణవంతుడు, సత్యవంతుడు, నీతిమంతుడు, పవిత్రుడు, మానసిక శారీరక పవిత్రుడు. అతని చర్యల ద్వారా అన్నిటితో పవిత్రుడు ధర్మరాజు. తేజోరాశి, తేజస్సు కలిగిన వాడు. అతను గుర్తించడం అసంభవం అంటున్నాడు. తేజోరాశి అయితే బయటపడిపోతాడు కదా. తేజోరాశి అనేది బయటకు కాదు. ఆయన సంవృతమై అగ్ని లాంటి వాడు. సంవృతం అవుతాడు, వివృతం అవుతాడు ఆయన ధర్మరాజు. ఆయన యొక్క సత్యవాక్పాలన చేత, ధర్మ చిత్తం చేత అతను అవుతాడు. గుర్తించడం అసంభవం. కంటితో అతడు మనుష్యులను మోహాన్ని కలిగించగలగడు. కంటితో అతడు మనుష్యులకు మోహాన్ని కలిగించగలడు, అతనిని గుర్తించలేరు అని చెప్పారు. అంటే దేవతలు ఏ విధంగా అయితే కంటికి కనిపించరో సామాన్యులకి, అలాగే ఆయన కూడా కనిపించరు అనడం. మోహాన్ని కలిగించగలడు, మనుషులకు మోహాన్ని కలిగించగలడు అంటే ఇక్కడ ఈ విధంగా వారు అనువాదం చేశారు. కానీ దీని యొక్క గృష్ణీయాదపి చక్షుష, వారు కంటికి కనిపించరు అని అర్థం అనమాట. అంటే విష్ణుమాయ ఏ విధంగా కప్పైతే తత్వాన్ని గుర్తించలేకుండా ఉంటుందో అలాంటి దాంతో చెప్పడం జరిగింది ఇక్కడ. అతన్ని గుర్తించలేరు కాబట్టి, అంటే విజ్ఞాయ క్రియతాం తస్మాత్ భూయశ్చ మృగయామహే. కాబట్టి మనం ఆలోచించి ఏదైనా పని చేయాలి. బ్రాహ్మణులు, గూఢచారులు, సిద్ధపురుషులు, ఇంకా వారిని గుర్తించగల జనుల ద్వారా మరలా వెతికించాలి అంటూ ఈయన చెప్పింది ఏంటంటే బ్రాహ్మణైశ్చారకై. ఇక్కడ ముఖ్యంగా ఇంకా ఆయన గూఢచారుల మీదే కాకుండా ఒక ఇద్దరు మరో వర్గాన్ని కూడా ఆయన కలిపారు. బ్రాహ్మణైశ్చారకై సిద్ధై ఏ చాన్యో తద్విదో జనాహ. విద్వాంసులైన వారు జనులు ఇతరులను కూడా, బ్రాహ్మణులైన వాళ్ళను కూడా పురమాయించి వీళ్ళని కనిపెట్టేటట్టు చేయాలి అంటూ ద్రోణుడు తన అభిప్రాయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇది 27వ అధ్యాయం. ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి ద్రోణవాక్యే చార ప్రత్యాచారే 27వ అధ్యాయ. ఇది శ్రీ మహాభారతమున విరాట పర్వమున గోహరణ ఉపపర్వమున ద్రోణుని అభిప్రాయము, ద్రోణవాక్యే చార ప్రత్యాచారే అనే అభిప్రాయం అను 27వ అధ్యాయము. ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. భీష్ముడు
ధర్మరాజు యొక్క మహిమను ప్రస్తావించడం. వైశంపాయన ఉవాచ తతశాంతనవో భీష్మః భరతానాం పితామహః శ్రుతవాన్ దేశకాలజ్ఞః తత్వజ్ఞః సర్వధర్మవిత్ ఆచార్యవాక్యోపరమే తద్వాక్యమభిసందధత్ హితార్థం సమువాచైనాం భారతీం భారతాన్ ప్రతి. వైశంపాయనుడు ఇలా అన్నాడు. ద్రోణాచార్యుల వారు మాట్లాడిన తర్వాత భరతవంశీయులకు తాత, దేశకాలాలు ఎరిగినటువంటి వేదశాస్త్ర విద్వాంసుడు, తత్వజ్ఞాని అయినటువంటి భీష్ముడు సంపూర్ణంగా ధర్మాలను ఎరిగినటువంటి వాడు, శంతనుడి యొక్క కుమారుడు అయినటువంటి భీష్ముడు ద్రోణుని మాటలు విని, ద్రోణాచార్యుని మాటలు విని, ఆయన మాటలతో పొందుపడేటువంటి రీతిగా కౌరవుల హితం కోసమై ఈ విధంగా చెప్పాడు. యుధిష్ఠిరే సమాసక్తాం ధర్మజ్ఞే ధర్మసంవృతాం అసత్సు దుర్లభాం నిత్యం సతాంచాభి మతాం సదా. ధర్మరాజుకు సంబంధించిన ఈ పలుకులు ధర్మంతో కూడినవి. అవి దుష్ట పురుషులకు దుర్లభాలు, వాళ్ళకి అర్థం అవడం దుర్లభం. సత్పురుషులకు ఎల్లప్పుడూ ఇష్టాన్ని చేకూర్చేవి, ఇష్టమైనటువంటివి. భీష్మః సమవదత్ గిరం సాధుభిరర్చితాం. భీష్మః సమవదత్ తత్ర గిరం సాధుభిరర్చితాం. భీష్మః సమవదత్ తత్ర గిరం సాధుభిరర్చితాం. యశ్చైష బ్రాహ్మణః ప్రాహ ద్రోణః సర్వార్థ తత్వవిత్. భీష్ముడు సత్పురుషులు ప్రశంసించేటువంటి మంచి వాక్యాలు ఈ విధంగా చెప్పాడు. సమవదత్ తత్ర, భీష్ముడు సత్పురుషులు ప్రశంసించే మంచి వాక్యాలు చెప్పాడు. అన్ని విషయాల తత్వం తెలిసిన బ్రాహ్మణ శ్రేష్ఠుడు ద్రోణాచార్యుడు. ఆయన చెప్పినది సరి అయినదే. సర్వలక్షణ సంపన్నాః సాధువ్రత సమన్వితాః శృతవ్రతోపపన్నాశ్చ నానాశ్రుతి సమన్వితాః వృద్ధానుశాసనే యుక్తాః సత్యవ్రత పరాయణాః సమయాజ్ఞాస్తే పాలయంతః శుచివ్రతాః. వాస్తవానికి పాండవులు సమస్త శుభలక్షణాలతో కూడినటువంటి వారు. భీష్ముడు చెప్తున్నాడు వారి గురించి. సత్పురుషులకు తగిన నియమాలను, వ్రతాలను పాలించడంలో తత్పరులు, వేదోక్త వ్రతాలను పాటించేటువంటి వారు, వివిధ వేదాలను ఎరిగినటువంటి వారు, పెద్దవారి ఉపదేశాలను, ఆదేశాలను, వృద్ధానుశాసనే యుక్తాః సత్యవ్రత పరాయణాః, ఆదేశాలను, పెద్దవారి ఉపదేశాలను, ఆదేశాలను తలదాల్చేవారు, సత్యవ్రత పరాయణులు, శుద్ధవ్రతాన్ని ధరించేవారు. వారు అజ్ఞాతవాసానికి గడువు ఎరుగుదురు కాబట్టి దాన్ని వారు పాలిస్తారు. క్షత్రధర్మరతా నిత్యం కేశవానుగతా సదా ప్రవీర పురుషాస్తే వై మహాత్మానో మహాబలాః. ఇంకా వారి గురించి చెప్తూ నావసీదతుమర్హంతి ఉద్వహంత సతాం ధురం. పాండవులు క్షత్రియ ధర్మంలో నిత్యం అనురక్తులై
భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని సదా అనుసరిస్తూ ఉంటారు. వారు ఉత్తమ వీరులు, మహాత్ములు, మహాబలవంతులు, సాధుపురుషులకు తగిన ధర్మాలు, ఆ ధర్మభారాన్ని వహించేవారు కాబట్టి వారు క్షీణించిపోరు. ధర్మతశ్చైవ గుప్తాస్తే సువీర్యేణ చ పాండవాః ననాశమధిగచ్చేయుః ఇతి మే ధీయతే మతిః. పాండవులు తమ ధర్మం చేతను ఉత్తమ పరాక్రమం చేతను సురక్షితులు కాబట్టి వారు నశించరని నా నిశ్చయం అని భీష్ముల వారు చెప్తున్నారు. తత్ర బుద్ధిం ప్రవక్ష్యామి పాండవాన్ ప్రతి భారత నతు నీతి సునీతస్య శక్యతే అన్విషితుం పరైః. భరతనందన, పాండవుల విషయంలో నా బుద్ధి నిశ్చయంగా చెప్తున్నాను వినండి. ఉత్తమ నీతి కలవాని నీతిని ఇతరులు అన్వేషించలేరు. అంటే ఉత్తమమైనటువంటి నీతి ఉన్నటువంటి వారు ఏ విధంగా ఆలోచిస్తారనేది దుర్లభం. మనకి సామాన్య మానవులకి తెలుసుకోవడానికి అవకాశం లేదు. వారి నీతిని ఇతరులు అన్వేషించలేరు. ఎత్తు శక్యం మిహాస్మాభిః తాన్వై సంచింత్య పాండవాన్ బుద్ధ్యా ప్రయుక్తం నద్రోహాత్ ప్రవక్ష్యామి నిబోధ తత్. పాండవుల విషయంలో మనం బుద్ధితో బాగా ఆలోచించాలి, మనకు శక్యమైన ఉపాయాన్ని మనం ఆచరించాలి. ఇందాక అనుకున్నట్టుగానే భీష్ముల వారికి కూడా వారి యొక్క ఆచూకీ తెలుసుకోవాలనే విషయంలో దుర్యోధనునికి సహాయపడాలనే, కానీ అది ఎంత దుర్జ్ఞేయమో ఆ విషయాన్ని వాళ్ళకు గుర్తు చేస్తూ దాన్ని కావలసిన ఉపాయాన్ని ఆయన చెప్పబోతారు. ఇప్పుడు వారికి ద్రోహం చేయడం కోసం కాదు, మీ మంచి కోసం చెప్తాను, మీకు మంచి కలగాలని నేను చెప్తాను. రెండు రకాలుగా కూడా. ఎందుకంటే ఆయన యొక్క శ్రద్ధ కౌరవుల పట్ల, కురు వంశం పట్ల. అంచేత పాండవుల విషయంలో మనం బుద్ధితో బాగా ఆలోచించి మనకు శక్యమైన ఉపాయాన్ని మనం ఆచరించాలి. వారికి ద్రోహం చేయడం కోసం కాదు సుమా, కానీ నీ మంచి కోసం చెప్తాను, ఏకాగ్రంగా విను అని చెప్పి దుర్యోధనుడు చెప్తున్నాడు. నత్వయం మాదృశైర్నీతి తస్య వాచ్య కథంచన సాత్వయం సాధు వక్తవ్య నత్వనీతి కథంచన. యుధిష్ఠిరుని నీతిని నా వంటి వారు నిందింపరాదు. అది మంచి నీతి అనే చెప్పాలి. అది నీతి కాదని చెప్పడం ఏ విధంగానూ సరికాదు. వృద్ధానుశాసనే తాత తిష్టత సత్యశాలిన అవశ్యం త్విహ ధీరేణ సతాం మధ్యే వివక్షత. యథార్థమిహ వక్తవ్యం సర్వదా ధర్మలిప్సయా. నాయన, పెద్దల మాటను పాటించేవాడు సత్యశాలి అయిన ధీరుడు. సజ్జన సమాజంలో ఏదైనా చెప్పదలిస్తే ధర్మకాంక్షతో సత్యము ఉచితము అయిన మాటనే చెప్పాలి. పెద్దల మాటను పాటించేవాడు సత్యశాలి అయిన ధీరుడు సజ్జన సమాజంలో ఏదైనా చెప్పదలచినట్లయితే ధర్మకాంక్షతో సత్యము ఉచితము అయిన మాటనే చెప్పాలి. కాబట్టి ఇక ముందు భీష్ముల వారు చెప్పే మాటల్లో ఎంత సత్యధర్మ పరాయణత ఉందో మనకి తెలుస్తుంది. తత్ర నాహం తథా మన్యే యథాయమితరో జనః నివాసం ధర్మరాజస్య వర్షేస్మిన్ వై త్రయోదశే. కాబట్టి ఈ 13వ సంవత్సరంలో ధర్మరాజు నివాసం విషయంలో ఇతరులు భావిస్తున్నట్లు నేను భావించడం లేదు. నాకు పాండవులు కౌరవులు సమానమే. చేయవలసిన కార్యం చెప్పమని దుర్యోధనుడు అడిగాడు కాబట్టి చెబుతున్నాను.
అని భీష్ముడు చెప్తున్నాడు. తనకు తెలిసిన దాన్ని ఇతరులు అడిగితే చెప్పాలి అనే ధర్మం ఇందులో ఇమిడి ఉంది. తత్ర తాతన తేషాం హి రాజ్యాం భావ్యమసాంప్రతం. తత్ర తాతన తేషాం హి రాజ్యాం భావ్యమసాంప్రతం పురే జనపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిరః దానశీలో వదాన్యశ్చ నిభృతో హ్రీనిషేవకః జనో జనపదే భావ్యః యత్ర రాజా యుధిష్ఠిరః. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన శ్లోకాల్లో ఒకటి అనిపిస్తోంది. తత్ర తాతన తేషాం హి రాజ్యాం భావ్యమసాంప్రతం పురే జనపదే చాపి యత్ర రాజా యుధిష్ఠిరః దానశీలో వదాన్యశ్చ నిభృతో హ్రీ నిషేవకః జనో జనపదే భావ్యః యత్ర రాజా యుధిష్ఠిరః. నాయనా దుర్యోధన, యుధిష్ఠిరుడు నివసిస్తున్న నగరంలో కానీ గ్రామంలో కానీ రాజులకు అశుభం కలగదు. ధర్మరాజు ఉన్న జనపదంలో నివసించే జనానికి దానశీలం, ప్రియవాదిత్వం, జితేంద్రియత్వం, ఔదార్యం, వినయం, లజ్జాశీలం ఉంటాయి. ఆయన ఉన్న జనపదంలో నివసించే జనానికి, ఆయనకి ధర్మరాజు గుణాలు కాదు, అక్కడ ధర్మరాజు గుణాలు ఎలాగూ ఉత్తమమైనట్టువే, కానీ ఆయన నివసించేటువంటి ధర్మరాజు నివసించే ప్రదేశంలో ఉండేటువంటి జనానికి దానశీలం, ప్రియవాదిత్వం, జితేంద్రియత్వం, ఔదార్యం, వినయం, లజ్జాశీలం ఉంటాయి. ప్రియవాది సదా దాంతః భవ్య సత్యపరో జనః హృష్ట పుష్ట శుచిర్దక్ష ఇతర రాజా యుధిష్ఠిరః. ధర్మరాజు ఉన్నటువంటి చోట మనుష్యులు సదా ప్రియం పలికేవారు, జితేంద్రియులు, కళ్యాణ భాజనులు అంటే మంచిని పంచుకునేవాళ్ళు, కళ్యాణ భాజనులు, సత్యపరాయణులు, సంతోషము, పుష్టి కలవారు, పవిత్రులు, కుశలులు అవుతారు. నా అసూయకో నచాపీర్షు నా అభిమాని న మత్సరీ భవిష్యతి జనస్తత్ర స్వయం ధర్మమనువ్రతః. అక్కడ ఇతరుల దోషాలను చూసేటువంటి వారు ఈర్ష్యాళువులు, దురభిమానము, మాత్సర్యము కలవారు ఉండరు. అచ్చట జనులంతా స్వయంగా సహజ సిద్ధంగా ధర్మతత్పరులు అవుతారు. బ్రహ్మఘోషాశ్చ భూయాంసః పూర్ణాహుత్యస్తథైవ చ క్రతవశ్చ భవిష్యంతి భూయాంసో భూరి దక్షిణాః. అక్కడ ధర్మరాజు ఉండేటువంటి చోట ఎక్కువగా వేదధ్వని వినబడుతూ ఉంటుంది. యజ్ఞాలలో పూర్ణాహుతులు ఇస్తూ ఉంటారు. దక్షిణలు గల యజ్ఞాలు జరుగుతూ ఉంటాయి. సదాచ తత్ర పర్జన్యః సమ్యగ్వర్షీర్ న సంశయః సంపన్న సస్యాచ మహీ నిరాతంకా భవిష్యతి. ఎప్పుడు కూడా ఆ ధర్మరాజు నివసించే ప్రదేశంలో ఎప్పుడు మేఘం సరిగా సకాలంలో వర్షిస్తూ ఉంటుంది, దానిలో సంశయం లేదు. అక్కడ భూమి సుసంపన్నము, సస్య సంపన్నంగా, క్షోభరహితంగా ఉంటుంది. ఇంకా గుణవంతి చ ధాన్యాని రసవంతి ఫలాని చ గంధవంతి చ మాల్యాని శుభశబ్దాచ భారతి. అక్కడ ధాన్యాలు గుణవంతంగా ఉంటాయి, పళ్ళ రసంతో నిండి ఉంటాయి, పూలదండలు సుగంధంతోనూ, వాక్కులు మంగళ శబ్దాలతోనూ నిండి ఉంటాయి. వాయుశ్చ సుఖ సంస్పర్శ విష్ప్రతీపం చ దర్శనం న భయం త్వానిసే తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః. అక్కడ గాలి సుఖస్పర్శనిస్తుంది, దర్శనమా రుజువుగా ఉంటుంది, వక్రదృష్టి ఉండదు. ధర్మ బ్రహ్మస్వరూప విచారణ ఉంటుంది. ధర్మం ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి, ఈ విధమైనటువంటి వాటి యొక్క స్వరూపం యొక్క విచారణ ఉంటుంది.
ధర్మరాజు ఉన్న చోట భయమా ప్రవేశించనే ప్రవేశించదు. గావశ్చ బహుళాస్తత్ర నకృశా నచ దుర్బలాః పయాంసి దద సర్పీంషి రసవంతి హితానిచ. అక్కడ ధర్మరాజు ఉండేటువంటి ప్రదేశంలో ఆవులు ఎక్కువగా ఉంటాయి. అవి బక్కగా బలహీనంగా ఉండవు. వాటి పాలు, పెరుగు, నెయ్యి బాగా రుచిగా హితకరంగా ఉంటాయి. గుణవంతి చ పేయాని భోజ్యాని రసవంతి చ తత్ర దేశే భవిష్యంతి యత్ర రాజా యుధిష్ఠిరః. ధర్మరాజు ఉన్నటువంటి చోట సద్గుణాలు కల పానీయాలు, రసవంతమైన భోజన పదార్థాలు లభిస్తాయి. రసాః స్పర్శాశ్చ గంధాశ్చ శబ్దశ్చాపి గుణాన్వితాః ద్రవ్యాని చ ప్రసన్నాని యత్ర రాజా యుధిష్ఠిరః. యుధిష్ఠిరరాజు ఉన్నటువంటి చోట రసము, స్పర్శ, గంధము, శబ్దము అన్ని విషయాలు గుణం కలిగి ఉంటాయి. మనసు ప్రసన్నమయ్యే దృశ్యాలు కనబడతాయి. ధర్మాశ్చ తత్ర సర్వైస్తు సేవితాశ్చ ద్విజాతిభిః స్వైః గుణైశ్చ సంయుక్తాః అస్మిన్ వర్షే త్రయోదశే. ఈ 13వ సంవత్సరంలో ధర్మరాజు ఉన్నటువంటి చోట బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు తమ తమ ధర్మాలను పాలిస్తూ ఉంటారు. ధర్మం కూడా తన గుణాలతో, ప్రభావంతో కూడి ఉంటుంది. దేశే తస్మిన్ భవిష్యంతి తాత పాండవ సంయుతే సంప్రీతిమాన్ జనస్తత్ర సంతుష్ట శుచిరవ్యయః. నాయనా దుర్యోధన, పాండవులున్న దేశంలో అన్ని విశేషాలు ఉంటాయి. అక్కడి జనం ప్రసన్నులు, సంతుష్టులు, పవిత్రులు, వికారరహితులు, అకాల మరణం లేనివారు అవుతారు. ఇంకా దేవతాతిథి పూజాసు సర్వభావాను రాఘవాన్ ఇష్టదానో మహోత్సాహ స్వస్వధర్మపరాయణ. దేవతలకు, అతిథులకు చేసే పూజలలో సర్వాత్మన అనురాగం ఉంటుంది. జనులందరికీ దానమందు ఇష్టం కలిగి ఉంటారు. అందరిలో బాగా ఉత్సాహం ఉంటుంది. అంతా తమ తమ ధర్మాన్ని పాలించడంలో ఆసక్తులై ఉంటారు. అశుభాద్ది శుభేశ్రేప్సు ఇష్టయజ్ఞ శుభవ్రతః భవిష్యతి జనస్తత్ర యత్ర రాజా యుధిష్ఠిరః. ధర్మరాజు ఉండేటువంటి చోట ప్రజలు అశుభాన్ని వదిలి శుభాన్ని కోరుతూ ఉంటారు. యజ్ఞాలను ఆచరించడం వారికి అభీష్ట కార్యం. శ్రేష్ఠ వ్రతాలను పాటిస్తూ ఉంటారు. త్యక్తవాక్య అనృతస్తాత శుభకల్యాణ మంగళః శుభార్థేప్సు శుభమతి యత్ర రాజా యుధిష్ఠిరః. ధర్మరాజు ఉండేటువంటి చోట అసత్య భాషణం లేనివారు, శుభాన్ని, కళ్యాణాన్ని, శుభ వస్తువులను కోరేవారు, శుభంపై మనస్సును లగ్నం చేసేవారు ఉంటూ ఉంటారు. భవిష్యతి జనస్తత్ర నిత్యం చేష్ట ప్రియవ్రతః ధర్మాత్మా శక్యతే జ్ఞాతుం నాసి తాత ద్విజాతిభిః. ప్రాకృతైస్తాత్ కిం పునః ప్రాకృతైస్తాత పార్థో విజ్ఞాయతే క్వచిత్. యస్మిన్ సత్యం ధృతిర్దానం పరాశాంతి ధ్రువాక్షమా హ్రీహి శ్రీహి కీర్తి పరంతేజ అనృశంసస్య మదార్జవం. యస్మిన్ సత్యం ధృతిర్దానం పరాశాంతిర్ధ్రువాక్షమా హ్రీహి శ్రీహి కీర్తి పరంతేజ
ఆనుశంసస్య మథార్చవం. యుధిష్ఠిరుడు ధర్మాత్ముడు, అందుచేత ఎల్లప్పుడూ ఇష్టజనులను ప్రియం కలిగించడం అతనికి వ్రతం. సత్యం, ధైర్యం, దానం, పరమశాంతి, స్థిరమైన ఓరిమి, సిగ్గు, సంపద, కీర్తి, తేజస్సు, దయాళుత్వం, సరళత్వం మొదలైన గుణాలు ధర్మరాజుకి ఉన్నాయి. ద్విజులు కూడా పాండవులను గుర్తించలేరు కాబట్టి సాధారణ మనుషుల మాట చెప్పేదేమిటి? మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. యస్మిన్ సత్యం ధృతిర్దానం పరాశాంతిర్ధ్రువాక్షమా హ్రీహి శ్రీహి కీర్తి పరం తేజ ఆనృశంసస్య మథార్చవం. తస్మాత్ తత్ర నివాసంతు ఛన్నం యత్నేన ధీమతః గతించ పరమాం తత్ర నోత్సహే వక్తుమన్యథ. కాబట్టి పై సులక్షణాలు కలిగినటువంటి చోటు బుద్ధిమంతుడైనటువంటి యుధిష్ఠిరుడు ప్రయత్నపూర్వకంగా దాగినటువంటి నివాస స్థానం. అది చూసారా, అక్కడ ఆ సూచననిచ్చాడు. ఈ విధమైనటువంటి పరిసరాలు, పర్యావరణం, వాతావరణం, అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క గుణగణాలు ఎక్కడైతే ఉంటాయో ఆ సులక్షణాలు కలిగినటువంటి చోటు బుద్ధిమంతుడైన యుధిష్ఠిరుడు ప్రయత్నపూర్వకంగా ఆయన ఉండేటువంటి నివాస స్థానం. అదే అతనికి ఉత్కృష్టమైన ఆశ్రయం. దీనికి విరుద్ధంగా నేను ఏ మాట చెప్పలేను. అంచేత ఏవమేతత్తు సంచింత్య యత్కృతే మన్యసేహితం తక్షిప్రం కురు కౌరవ్య యజ్జేవం శ్రద్ధదాసి మే. ఓ కురునందన, దుర్యోధన, నా మాటపై నీకు నమ్మకం ఉంటే ఈ విషయం ఆలోచించి ఈ విధమైనటువంటి రాజ్యం ఎక్కడుందో దాన్ని అన్వేషించడానికి ప్రయత్నించు. ఏ పని చేస్తే నీకు హితం కలుగుతుందని అనుకుంటావో ఆ పని వెంటనే చెయ్యి. అంటే అక్కడ అర్థం, అటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రదేశం ఏదైనా ఉంటే అక్కడ అన్వేషించు అని చెప్పి. కురునందన, నా మాటపై నీకు నమ్మకం ఉంటే ఏవేమేతత్తు సంచించ యత్కృతే మన్యసే హితం తక్షిప్రం కురు కౌరవ్య యజ్జేవం శ్రద్ధదాసిమే. అంచేత ఈ విధంగా భీష్ముడు పలికినటువంటి వచనాలు ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి చారప్రత్యాచారే భీష్మవాక్యే అష్టావింశోధ్యాయ. ఇది శ్రీ మహాభారతమున విరాట పర్వమున గోహరణ పర్వం అనేటువంటి ఉపపర్వంలో భీష్ముని అభిప్రాయమును చెప్పేటువంటి 28వ అధ్యాయము. అజ్ఞాతవాసం నుంచి సఫలీకృతులై పాండవులు బయటపడడం ఇష్టం లేనటువంటి దుర్యోధనుడు ఏ విధమైనటువంటి కుతంత్రమైన పన్ని వారి యొక్క అజ్ఞాతవాసాన్ని భంగపరిచి మరల వారిని వాస గతిని ప్రాప్తించే విధంగా ప్రయత్నాలు సాగిద్దామని ఎంతో దురాలోచనలో ఉండడం, వారి ఆచూకీ తెలియని విషయం పట్ల చాలా శోకించడం, దానికి ప్రతివచనాలు పలుకుతూ కుతంత్రాలని దుశ్శాసనుడు కర్ణుడు పన్నడం, వాటినన్నిటిని విన్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మపరులైనటువంటి ధర్మనిరతులైనటువంటి పాండవుల ఆచూకీ అంత సులభంగా తెలియడం సాధ్యం కాదని చెప్పి, అయినప్పటికీ వారు ఉండేటువంటి ప్రదేశం ఎలా ఉంటుంది, ధర్మనిష్టతో వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశం, వాళ్ళ లక్షణాలు ఏంటి, దాని ప్రకారం మనం వెళ్ళాలి తప్పించి అధర్మైనటువంటి కుయుక్తులతో వాళ్ళ ఆచూకీ తెలుసుకునేటువంటి అవకాశమే లేదు అని దుర్యోధనుని హెచ్చరించడం జరుగుతుంది. ఆ తర్వాత కృపాచార్యుల వారు కూడా కృపాచార్యుల వారు అందుకొని మాట్లాడడం జరుగుతుంది. అక్కడి నుంచి మనం చదువుకోబోతున్నాం ఈ రోజున. భాతృ సహితేన కిందిటి వారం మనం చదువుకున్నది దుర్యోధనం ప్రతి న తాదృశ వినశ్యంతి ఇత్యాది ప్రకారేణ
ద్రోణ ఉపదేశ పాండవానాం ధర్మే నిత్యతయా యత్ర సర్వతః శుభాన్యేవ సన్నిపతంతి సదధిష్ఠతో దేశ ఇది భీష్మేణ పాండవ నివాస లక్షణ అభిధానం నీత్యుపదేశపూర్వకం కృపస్య ఉపదేశ. ఇక్కడ దాకా వచ్చామండి. ఆ నీతి ఉపదేశాలు ఏమిటో మనం ఈ రోజున చూద్దాము. 29వ అధ్యాయం అక్కడి నుంచి దక్షిణ గోహరణ పర్వం దాకా చదువుకుందామని ఇవాళ అని ఒక పథకం. చూద్దాం ఎంత మటుకు. కృపాచార్యుని సమ్మతి, దుర్యోధనుని నిశ్చయం. 29వ అధ్యాయము. వైశంపాయన ఉవాచ తతశారధ్వతో వాక్యం ఇత్యువాచ కృపస్తదా యుక్తం ప్రాప్తం చ వృద్ధేన పాండవాన్ ప్రతిభాషితం. వైశంపాయనుడు ఇలా అన్నాడు, రాజా, తరువాత మహర్షి శరద్వంతుని కుమారుడు కృపాచార్యుడు ఈ విధంగా చెప్పాడు దుర్యోధనునికి. రాజా, వయోవృద్ధుడైనటువంటి భీష్ముడు పాండవుల విషయంలో చెప్పిన మాట చాలా యుక్తంగా ఉంది. ఈ సమయానికి తగినట్టుగా ఉంది. ధర్మార్థ సహితం శ్లక్షణం తత్వతశ్చ సహేతుకం తత్రానురూపం భీష్మేణ మమాప్యత్ర గిరం శృణు. భీష్ముని వాక్యాలు ధర్మార్థాలు రెండిటితో కూడినటువంటివి. అవి మధురమైనవి, శ్లక్షణం తాత్వికమైనవి, సకారణమైనటువంటివి. ఈ విషయంలో నేను చెప్పేది కూడా భీష్మ వచనాలకు అనుగుణంగానే ఉంటుంది నాయన, నా మాట విను. తేషాంచైవ గతిస్తీర్థైః వాసశ్చైషాం ప్రచింత్యతాం నీతిర్విధీయతాం చాపి సాంప్రతం యాహితా భవేత్ అని. మీరు గూఢచారుల ద్వారా పాండవులు ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడ ఉన్నారో గుర్తించండి. ఈ సమయంలో హితాన్ని కలిగించేటువంటి నీతిని మాత్రమే ఆశ్రయించండి. నావజ్ఞేయో రిపుస్తాత ప్రాకృతోపి బభూషత కిం పునః పాండవస్తాత సర్వాస్త్ర కుశలారణే. ఆ విధంగా సామ్రాట్టు కావాలనే కోరికే ఉంటే సాధారణ శత్రువును కూడా అవహేళన చేయకూడదు సుమా. యుద్ధం అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో నిపుణులైన పాండవుల మాట ఇంక చెప్పేదేమిటి? అందుచేత నీవు నిర్లక్ష్యం చేయకూడదు. సామ్రాట్టు కావాలనే కోరిక నీకు ఉంది కదా, అందుచేత అటువంటప్పుడు సాధారణ శత్రువును కూడా మనం చులకన చేయకూడదే. అటువంటిది అన్ని అస్త్రశస్త్రాలను ప్రయోగించడంలో నిపుణులైనటువంటి పాండవుల విషయంలో ఇంకా వారి మాట చెప్పేదేమిటి? నీవు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, చులకన చేయకూడదు ఈ విషయాన్ని. తస్మాత్ సత్రం ప్రవిష్టేషు పాండవేషు మహాత్మసు గూఢభావేషు ఛన్నేషు కాలే చోదయమాగతే స్వరాష్ట్రే పరరాష్ట్రే చ జ్ఞాతవ్యం బలమాత్మనః ఉదయ పాండవానాంచ ప్రాప్తే కాలేన సంశయః. మహాత్ములైనటువంటి పాండవులు ప్రతిజ్ఞాపాలన ధర్మంలో నిమగ్నులై మారువేషాలని ధరించి రహస్యంగా దాగి ఉన్నారు సుమా. అజ్ఞాతవాసం కాలం అయిపోతుంది కాబట్టి మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ మనకెంత శక్తి ఉందో తెలుసుకోవాలి. అనుకూల సమయం వచ్చినప్పుడు పాండవులు ప్రకటమవుతారనే విషయంలో మాత్రం సంశయం లేదు. నివృత్త సమయాః పార్థః మహాత్మానో మహాబలాః మహోత్సాహో భవిష్యంతి పాండవా హ్యమితౌజసః. అజ్ఞాతవాసం పూర్తయిందా? ఇంకా పూర్తయ్యాక మహాబలవంతులు, అమిత పరాక్రమవంతులు, మహాత్ములు అయినటువంటి కుంతి కుమారులు మహోత్సాహం పొందుతారు సుమా. తస్మాత్ బలం చ కోశశ్చ నీతిశ్చాపి విధీయతాం యథా కాలోదయే ప్రాప్తే సమ్యక్ తైః సందధామహే. అందుచేత మీరు మీ సైన్యాన్ని, కోశాన్ని, నీతిని సమయం వచ్చినప్పుడు సంధి, ఒప్పందం, బాణసంధానం చేసుకోవడానికి వీలుగా ఏర్పరచుకోవాలి. తాత బుద్ధ్యాసి తత్సర్వం
బుద్ధ్యస్వ బలమాత్మనః నియతం సర్వమిత్రేషు బలవత్స్వ బలేషు చ. నాయనా దుర్యోధన, నీవు స్వయంగా నీ బుద్ధితో విచారించి మన సంపూర్ణ శక్తి ఎంత అనే విషయం తెలుసుకోవాలి సుమా. బలవంతులు బలహీనులు అయిన నీ మిత్రులు అందరి బలం ఎంతో నిశ్చితంగా తెలుసుకోవాలి. ఉచ్చావచం బలం జ్ఞాత్వా మధ్యస్థం చాపి భారత ప్రహృష్టం చ సందధామ తథా శరైః. భారత ఎంత చక్కనటువంటి అంచేత కౌరవులు అందరూ కూడా భారతులే. ఇటు పాండవులైనా కౌరవులైనా అందరూ భారతులే. భారత, ఓ దుర్యోధన, ఉత్తమము మధ్యమము అధమము అయినటువంటి 3 రకాలైన సైన్య స్థితి తెలుసుకోవాలి నువ్వు. ఉత్తమ మధ్యముల్లో మన పట్ల సంతోషంతో ఉన్నవారు, మన విషయంలో సంతోషంగా లేనివారు కూడా ఉంటారు. వారు ఎవరెవరో తెలుసుకోవాలి. అప్పుడు మనం శత్రువులతో సంధి చేయగలుగుతాం. సామ్నాదానేన భేదేన దండేన బలికర్మణ న్యాయేనాక్రమ్య చ పరాన్ బలాచ్చాన్నమ్య దుర్బలాన్ సాంత్వయిత్వా తు మిత్రాణి బలం చ భాష్యతాం సుఖం శుకోశబల సంవృద్ధ సమ్యక్ సిద్ధి మవాప్స్యసి. సామదాన భేద దండోపాయాలను ఉపయోగించి పన్నులను పెంచి బలవంతులను లోబరుచుకోవడం, దుర్బలులైతే బలంతో వారిని ఆక్రమించుకోవడం, సైన్యాన్ని మంచి మాటలతో అదుపులో ఉంచుకోవడం ద్వారా కోశబలాలను పెంపొందించుకొని మంచి ఫలితాన్ని పొందగలవు సుమా. యోత్ససే చాపి బలిభిః ఆరిభిః ప్రత్యుపస్థితైః అవ్యైస్త్వం పాండవైర్వాసి వాపి అవైస్త్వం పాండవైర్వాపి. ఒక నిమిషం, పేజీ మీదకి వెళ్ళిపోయింది, క్షమించాలి. అవైస్త్వం పాండవైర్వాపి హీనైః సబలవాహనైః. ఆ దశలో బలవంతులైనటువంటి శత్రువులు పాండవులైనా సరే ఇతరులైనా సరే దండెత్తి వస్తే వారికి సేన వాహనాలు నీకంటే తక్కువ కాబట్టి నీవు వారందరితో యుద్ధం చేయగలుగుతావు. ఏవం సర్వం వినిశ్చిత్య వ్యవసాయం స్వధర్మతః యథాకాలం మనుష్యేంద్ర చిరం సుఖమవాప్స్యసి. నరేంద్ర, దుర్యోధన, ఈ విధంగా ధర్మానికి అనుకూలంగా సంపూర్ణంగా కర్తవ్యం నిశ్చయం చేసుకొని కాలానుగుణంగా దానిని పాలించినట్లయితే చిరకాలం సుఖాన్ని అనుభవిస్తావు సుమా. వైశంపాయన ఉవాచ. ఈ విధంగా కృపాచార్యులు ఉపదేశం చేశాడు దుర్యోధనుడికి. తతో దుర్యోధనో వాక్యం శ్రుత్వా తేషాం మహాత్మనాం ముహూర్తమివ సంచింత్య సచివానిదమబ్రవీత్. వైశంపాయనుడు అన్నాడు, రాజా దుర్యోధనుడు ఆ మహాత్ముల వచనాన్ని, కృపాచార్యులు, భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడు వీళ్ళ వచనాన్ని విన్న తర్వాత, ముఖ్యంగా కృపాచార్యుడు వచనాన్ని విన్న తర్వాత కొద్దిసేపు ఆలోచించాడు. మళ్ళీ మంత్రులతో ఇలా అండం ప్రారంభించాడు. దుర్యోధన ఉవాచ శృతం హ్యేతన్మయా పూర్వం కథా జనసంసదీ వీరాణాం శాస్త్ర విదుషాం ప్రజ్ఞానాం మతి నిశ్చయే కృతినాం పారపల్గుత్వం జానామి నయచక్షుషా. దుర్యోధనుడు ఇలా అంటున్నాడు, మంత్రులారా, నేను పూర్వం జనులు సమావేశమయ్యి మాట్లాడుకునేటువంటి సమయంలో శాస్త్ర విద్వాంసులు, జ్ఞానులు, వీరులు, పుణ్యాత్ములు అయినటువంటి వారి నిశ్చిత అభిప్రాయం ఇలా ఉంటుందని విన్నాను. దానివల్ల నీతి దృష్టిచే మనుష్యుల బలాబలాలు తెలుసుకున్నాను. సత్వే బాహుబలే ధైర్యే ప్రాణే శారీర సంభవే సాంప్రతం మానుషే లోకే సదైత్య నరరాక్షసే చత్వారస్తు నరవ్యాఘ్రాః బలే శక్రోపమా భువి ఉత్తమాః ప్రాణినాం తేషాం నాస్తి కశ్చిత్
నాస్తి కశ్చిత్ బలే సమః సమప్రాణబల నిత్యం సంపూర్ణ బల పౌరుషాః బలదేవశ్చ భీమశ్చ మద్రాజశ్చ వీర్యవాన్ చతుర్థః కీచకస్తేషాం పంచమం నాను శుశ్రుమః అన్యోన్యానంతరబలాః పరస్పర జయైషిణః బాహుయుద్ధమభీప్సంతః నిత్యం సంరబ్ధమానసా తేనాహమవగచ్చామి ప్రత్యయేన భృకోదరం మనస్యభినివిష్టం మే వ్యక్తం జీవంతి పాండవా. ఈ కాలంలో మనుష్యలోకంలో దైత్య మానవ రాక్షసులలో 4 పురుష శ్రేష్ఠులు ఉన్నారు. వారి భూమిపై ఆత్మబలం, బాహుబలం, ధైర్యం, శారీరక శక్తులలో ఇంద్రునితో సమానులైనటువంటి వారు ప్రాణులందరిలో కూడా ఉత్తములు. బలంలో వారితో సమానులు మరొకరు లేరు. వారు సమానమైన ప్రాణశక్తి గలవారు, సంపూర్ణ బలపరాక్రమ సంపన్నులు. వారు ఎవరయ్యా అంటే బలదేవుడు, భీమసేనుడు, శల్యుడు, కీచకుడు. వారితో సమానుడైన 5వ వీరుడిని గురించి నేను వినలేదు. వీరు పరస్పరం సమాన బలం కలవారు. ఎవరు? బలదేవుడు, భీమసేనుడు, శల్యుడు, కీచకుడు. వీరు పరస్పరం సమానమైనటువంటి బలం కలవారు. ఒకరు మరొకరిని జయించడానికి ఉత్సుకతతో ఉంటారు. వీరి మనస్సులో ఒకరికి రెండవ వారిపై రోషం నిండి ఉంటుంది. వీరు పరస్పరం బాహుయుద్ధం చేయాలని కోరుకుంటూ ఉంటారు. ఈ ఆధారం ద్వారా నేను భీమసేనుని గుర్తిస్తాను. నా మనస్సులో ఈ మాట స్పష్టంగా ఉంది. పాండవులు నిశ్చయంగా జీవించే ఉన్నారు. తత్రాహం కీచకం మన్యే భీమసేనేన మారితం సైరింధ్రీం ద్రౌపది మన్యే నాత్ర కార్య విచారణ. విరాట నగరంలో కీచకుని భీమసేనుడు చంపాడు. సైరంధ్రి ద్రౌపది అని అనుకుంటున్నాను. ఈ విషయంలో ఎక్కువ ఆలోచించనక్కర్లేదు. ఈ విషయంలో ఆలోచించనక్కర్లేదు. శంకే కృష్ణా నిమిత్తంతు భీమసేనేన కీచకః గంధర్వ వ్యపదేశేన హతో నిశి మహాబలః కోహి శక్తః పరో భీమాత్ కీచకం హంతుమోజపా శస్త్రం వినా బహువీర్యాత్ తథా శస్త్రం వినా బాహువీర్యాత్ తథా సర్వాంగచూర్ణవే మర్దితం వా తథా శీఘ్రం చర్మ మాంసాస్తి చూర్ణితం. ద్రౌపది కోసం భీమసేనుడు గంధర్వుడనే పేరు పెట్టుకుని రాత్రివేళ మహాబలవంతుడైన కీచకుని చంపి ఉంటాడు అని నా సందేహం. భీమసేనుడు కాకుండా మరో వీరుడెవడు అస్త్ర శస్త్రాలు లేకుండా కేవలం బాహుబలంతో శారీరక శక్తితో కీచకుని చంపగలడా? కీచకుని అన్ని అవయవాలను చూర్ణం చేసి వేగంగా ఎముకలు, మాంసం, చర్మం చూర్ణం చేసి మాంసం ముద్దలా చేయడం మరొకరికి వీలు కాదు. రూపమన్యత్ సమాస్థాయ భీమస్యై తద్విచేష్టితం ధ్రువం కృష్ణా నిమిత్తంతు భీమసేనేన సూతజాః గంధర్వ వ్యపదేశేన హతా యుధిన సంశయః. భీముడు మరొక రూపాన్ని ధరించి ఈ పరాక్రమం చూపించాడని నిశ్చయంగా చెప్పవచ్చు. గంధర్వనామాన్ని ధరించిన భీముడే ద్రౌపది కోసం రాత్రివేళ సూతపుత్రులను కూడా చంపాడు. ఈ విషయంలో సందేహం లేదు. పితామహేన ఏ చోక్తాః దేశస్య చ జనస్య చ గుణాస్తే మత్స్య రాష్ట్రస్య బహుశోపి మయా శ్రుతాః. విరాట నగరే మన్యే పాండవాశ్చన్నచారిణః నివసంతి పురే రమ్యే తత్ర యత్రా విధీయతాం. ధర్మరాజు నివసించడం వల్ల ఆ దేశానికి, జనసమూహానికి ఏ సుగుణాలు కలుగుతాయని పితామహుడు చెప్పాడు. అవన్నీ మత్స్య దేశంలో ఉన్నట్లు గూఢచారుల ద్వారా విన్నాను. కాబట్టి పాండవులు విరాటరాజు రమణీయ నగరంలో మారువేషాలను ధరించి నివసిస్తున్నారని నేను భావిస్తున్నాను. అందుచేత ఆ దేశంపై దండయాత్ర చెయ్యాలి. మత్స్య రాష్ట్రం హవిష్యామః గ్రహీష్యామశ్చ గోధనం
గృహీతే గోధనే మానం తేపి యోత్స్యంతి పాండవాః అపూర్ణే సమయే చాపి యది పశ్యేమ పాండవాన్ ద్వాదశన్యాని వర్షాణి ప్రవేక్ష్యంతి పునర్వనం. మనవారు అక్కడకు వెళ్ళి మత్స్య దేశాన్ని ధ్వంసం చేయాలి, వాళ్ళ ఆవులను వశం చేసుకోవాలి. గోధనాన్ని మనం పట్టుకుంటే నిశ్చయంగా పాండవులు మన వారితో యుద్ధానికి దిగుతారు. ఈ స్థితిలో వారి అజ్ఞాతవాసం పూర్తి కావడానికి ముందే మనం పాండవులను చూసినట్లయితే మరోసారి 12 సంవత్సరాలు వారు వనప్రవేశం చేయాలి. తస్మాదన్యతరేణాపి లాభోస్మాకం భవిష్యతి కోశవృద్ధిరిహాస్మాకం శత్రూణాం నిధనం భవేత్ కథం సుయోధనం గచ్చేత్ యుధిష్ఠిరభృతః పురా ఏతచ్చాపి వదత్యేషః మాత్స్య పరిభవాన్మయి. కాబట్టి రెండింటిలో ఒకదాని చేతనైనా మనకు లాభం కలుగుతుంది. ఈ దండయాత్ర వల్ల మన ధనాగారమా వృద్ధి పొందుతుంది, శత్రునాశనమా అది కూడా అవుతుంది. మత్స్యదేశరాజు విరాటుడు నా ఎడల తిరస్కార భావంతో పూర్వం యుధిష్ఠిరుడు చేసిన పాలన పోషణలు దుర్యోధనుని అధికారంలో ఎలా అవుతాయి అని అన్నాడు. తస్మాత్ కర్తవ్యమేతద్వై తత్ర యత్రా విధీయతాం ఏతత్ సునీతం మన్యేహం సర్వేషాం యది రోచతే. కాబట్టి మత్స్యదేశంపై దండయాత్ర చెయ్యాలి, దాన్ని ఆక్రమించడం మన కర్తవ్యం. మీకందరకు నచ్చితే ఈ కార్యం నీతికి అనుకూలమని నేను భావిస్తున్నాను. ఇది శ్రీ మహాభారతే విరాట పర్వణి గోహరణ పర్వణి చార ప్రత్యాచారే కృపవాక్యే 39ోऽధ్యాయః. ఇది శ్రీ మహాభారతమున విరాట పర్వమున గోహరణ పర్వమును ఉపపర్వమున కృపాచార్యుని సమ్మతి దుర్యోధనుని నిర్ణయము అను 29వ అధ్యాయం.